ఈరోజు ఆ 50% ఎంబీబీఎస్ సీట్లు కూడా ఆ రోజు జగన్ ప్రైవేటైజ్ చేశారు. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ విధానం పెట్టి ఆ 50ని ఆ ఎన్ఆర్ఐ కోటాలో ఫుల్ఫిల్ చేయాలని చూశారు. ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణం కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా 1550 కోట్లు. 17 మెడికల్ కాలేజీ నిర్మాణాలకు అవసరమయ్యే నిధులు మొత్తం చూస్తే 8480 కోట్లు అవసరమైంది. సో ఇది కూడా మొత్తం పీజీ మెడికల్ సీట్లకైతే ఓన్లీ అకామిడేషన్కి సెంట్రల్ నుంచి 700 కోట్లు వస్తే అవి కూడా డైవర్ట్ చేశారు. ఖర్చు చేయలేదు. 700 కోట్లు మెడికల్ సీట్ల గురించి వచ్చింది. దీనివల్ల స్పెషలైజ్డ్ డాక్టర్స్ వాళ్ళు తయారు కాలేపారు, వాళ్ళకి అన్యాయం జరిగింది. అంటే పీజీ అనేటప్పటికి స్పెషలిస్ట్ వస్తాడు, యూజీ నుంచి పీజీకి వచ్చినప్పుడు అవి నష్టపోయారు. అదేవిధంగా ఈరోజు చూస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిపోర్టు వెల్లడైనటువంటి ఈ వైఫల్యాలు దృష్టిలో తీసుకుంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2022 నాటిగా ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మెడికల్ కాలేజ్ ప్రారంభించాలంటే మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతి గదుల నిర్మాణం లాంటివి ఉంటేనే అనుమతించేవారు. 2022 గైడ్లైన్స్ ప్రకారం 5 మెడికల్ కాలేజీల నిర్మాణాలు 33% పూర్తి అయినా కూడా ఎన్ఎంసీ 2023-24లో కాలేజీల ప్రారంభానికి అనుమతించింది. అందుకే 23-24 అంటే లాస్ట్ ఇయర్ మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది, కానీ 22-23 ఇవ్వలేదు. బికాజ్ రూమ్స్ కంప్లీట్ కాలేదు. అందుకంటే 4 years ఆ రోజు వృధా అయింది, అంటే విద్యార్థులకి వృధా అయింది.